నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. తెలంగాణ తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా జూబ్లీస్ ఎన్నిక విషయంలో మాత్రం మాదే గెలుపు, అన్ని సర్వేలు కూడా మా వైపే ఉన్నాయి. ఆఖరికి పీసీసీ నిర్వహించిన సర్వేలు కూడా 3 సర్వేలు కూడా బీఆర్ఎస్ఏ విజయం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. ఏం చెప్తారు? అన్నది అవగాహన రాహిత్యానికి నిదర్శనం. ప్రపంచంలో ఏ దిక్కుమాలడు సర్వే చేసినా కూడా జూబ్లీస్లో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడు ఫస్ట్. ఇలా అంతేందుకు మీరే తీసుకుపోరు, ఎక్కడన్నా ఏ 4 గల్లీలు తిరిగినా కూడా మనకు రిజల్ట్ అటుగా తెలిసిపోతుంది. అక్కడ జూబ్లీస్ ఓటర్ అనేది కంప్లీట్గా డిసైడ్ అయి ఉన్నాడు. ఈసారి ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. ఇలా రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల అభివృద్ధి ఏ విధంగా అయితే జరుగుతుందో మా జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా అభివృద్ధి ఆ విధంగా జరగాలని చెప్పి ఓటర్ అనుకుంటున్నాడు. కేటీఆర్ అనుకోవట్లేదు. కేటీఆర్ ఏమనుకుంటాడు, టీఆర్ఎస్ పార్టీ గెలవాలనుకుంటాడు. కానీ అక్కడ జూబ్లీస్ ఓటరు అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ని గెలిపించుకుంటే మాకు ఫైన్ రైస్ రావాలన్నా, 200 యూనిట్ల కరెంటు రావాలన్నా, మా ఆడబిడ్డలంతా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పొందాలన్నా, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ మాకు రావాలన్నా మేము కాంగ్రెస్ని గెలిపించుకుంటే మాకు కంఫర్ట్గా ఉంటుంది. మేము కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఇలా జూబ్లీస్లో ఉన్న ప్రతి ఓటర్ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మేము కూడా అనేక సర్వేలు చేస్తాం. నేను ఒక ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ని, గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి వ్యక్తిని. ఇలా మా డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్ వాళ్ళు కానీ, జర్నలిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆ జూబ్లీస్ నియోజకవర్గంలో రోజు సర్వేలు చేస్తుంటారు. వాళ్ళు కూడా మాకు చెప్తున్నారు, జూబ్లీస్లో ఇలా పీపుల్స్ పల్స్ చూసినట్టుంటే, ఓటర్ పల్స్ చూసినట్టుంటే 50,000 మెజార్టీకి తక్కువ రాకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఇలా మాకు చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏ దిక్కుమాల సర్వేలు చెప్తున్నారు నాకైతే అర్థం కాలేదు. గతంలో కంటోన్మెంట్ కూడా వాళ్ళకి ఇట్లే గాంభీర్యాలు వాళ్ళకిండ్రు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. ఇదే అగ్రనేతలు అనుకునేటోళ్ళు అందరు బీఆర్ఎస్లో. లాస్ట్కి ఏమైంది రిజల్ట్? 3rd ప్లేస్కి వచ్చింది. ఇవాళ పీపుల్ కూడా చాలా ఇంటెలిజెంట్, ఓటర్ చాలా ఇంటెలిజెంట్ అయింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటుంటే, మీరు గల్లీలో లేరు, ఢిల్లీలో మీకు ఓటైతే ఏం చేస్తారా అని. ఇలా అదే బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు, మీకు గల్లీలో అధికారం లేరు, ఢిల్లీలో అధికారంలో లేరు, మీకు ఎందుకు ఓటేయాలి, మీరు ఓటేస్తే ఓటు మోర్లేసినట్టు అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఇలా కంటోన్మెంట్లో ఏ విధంగా అయితే 3rd ప్లేస్ వచ్చిండ్రు, జూబ్లీస్లో కూడా అదే 3rd ప్లేస్ వస్తారు. ఒకవేళ జూబ్లీస్తో ఎవరైనా బలమైన అభ్యర్థి ఎవరైనా ఇండిపెండెంట్, ఎవరైనా వేరే పార్టీలో టికెట్ రాకుండా ఇండిపెండెంట్గా పోటీ చేస్తే వీళ్ళు 4వ స్థానానికి పోయినా సర్ప్రైజ్ కావాలి. 2nd ప్లేస్ కూడా రాదంటారా? 80% అసలు పోటీలో ఉండదు. 3rd ప్లేస్లో ఉంటుంది. ఎవరైనా స్ట్రాంగ్ క్యాండిడేట్ కనుక వస్తే 4th ప్లేస్కి వద్దని చెప్తున్నాయి. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఒక సింపతి క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆయనకంటే ఒక పాపులారిటీ ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కనుక అంటే మాగంటి గోపీనాథ్ గారికి భార్యకి ఇస్తే మాత్రం ఇక సింపతి పనిచేసే అవకాశం ఉంటుందని వాళ్ళకు నమ్మకం పెట్టుకున్నారు. దాంతోపాటు వరుసగా సమావేశాలు నిర్వహించుకుంటారు. ఇటు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మాత్రం అభ్యర్థి కన్ఫర్మ్ కాలేదు, ఇంకా రివ్యూల వరకే పరిమితమైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు బ్రదర్. ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఒక మంచి సాంప్రదాయం అండి పొలిటికల్గా. ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పోటీ పెట్టకుండా వాళ్ళని ఏకగ్రీవం చేసే పరిస్థితి గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఒక సాంప్రదాయంగా పాటిస్తుంది. తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మిగతా ఏ పార్టీ అయినా ఆ చనిపోయిన కుటుంబం పట్ల గౌరవం కొద్దీ ఆ వ్యక్తిని మనం గౌరవించాలని చెప్పి ఆ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టబోయే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారు ఆ సాంప్రదాయానికి తెలియదు కలిసి అధికారమే పరమావధిగా, మాకు రాజకీయాలే ముఖ్యం, మాకు ఎన్నికలే ముఖ్యం, మాకు అధికారమే ముఖ్యం అని చెప్పి ఆ సాంప్రదాయాన్ని తుంగలో దొక్కి గతంలో పెద్దలు కృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు నారాయణ కేరళ, అంతకుముందు ఇక్కడ రామరెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరులో చనిపోయినప్పుడు ఇలా కాంగ్రెస్ పార్టీ నిజం కూడా పోయి మనకు ఈ రాష్ట్రంలో ఒక సాంప్రదాయం ఉంది, ఆ సాంప్రదాయాన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఎట్లాగో మీరే అధికారంలో ఉన్నారు, ఒక్క సీటు తక్కువ వచ్చింది, ఒక్క సీటు అది కూడా మేము గెలిచినటువంటి సీటు, అది మీరు గెలుచుకున్నంత మాత్రాన మీకు పెద్దగా ఒరిగేది లేదని చెప్పి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు పెద్ద నాయకులు పోయి కనీసం రిక్వెస్ట్ చేసినా కూడా తిరస్కరించినటువంటి చరిత్ర వాళ్ళది. ఇలా నిజంగా సానుభూతికి ఓట్లు రావని కేటీఆర్ గారు చాలా సందర్భాలు చెప్తారు. ఇలా ఇదే సిద్ధాంతం వాళ్ళు కూడా వర్తిస్తుంది. మనం ప్రూవ్ అయింది. కంటోన్మెంట్లో సాయన్న గారు మంచి నాయకుడు, వాళ్ళ డాక్టర్ చనిపోయినప్పుడు కూడా వర్కౌట్ కాలే. జూబ్లీస్లో కూడా అదే జరుగుతుంది. సో ఈ సందర్భం మీరే ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చినట్టు అడుగుతున్నాను. గతంలో ఈ సాంప్రదాయం ఉండేది, ఇటు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ పాటించేది, ఉప ఎన్నిక అనేది పెట్టకుండా ఆ కుటుంబ సభ్యులకు ఇచ్చేది. బీఆర్ఎస్ దాన్ని తుంగలో దొక్కింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరొకసారి ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం మీ తరపు నుండి రావచ్చు కదా? ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా తుంగలో దొక్కింది. వాళ్ళు అనేక ఎన్నికలు జరిగినాయి అభ్యర్థులు చనిపోయినప్పుడు, ఇక మళ్ళీ కొత్తగా అది రేజ్ కావడానికి అవకాశం లేదు. వాళ్ళు కూడా గతంలో అడగలేదన్నారు. సో ఈసారి పోటీ ఉంటుంది, కాంగ్రెస్ గెలుస్తుంది అక్కడ. సో బీజేపీ ఒకవైపు
బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ పార్టీ, మూడు కూడా ఒకే పోటీ పడుతున్నాయి, ఆశపడుతున్నాయి. ఏ ధైర్యంతో మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో గెలుస్తుందని మీరు 50,000 మెజారిటీని ఒక ధీమాగా వ్యక్తం చేసే ప్రజల పట్ల విశ్వాసం, మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, మా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి. ఇలా గతంలో వాళ్ళు ఎక్కడ ఉప ఎన్నిక వచ్చినప్పుడు వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేకుండా 10 మంది మంత్రులను మొత్తం శాసనసభ సభ్యులందరినీ కూడా అక్కడ దింపి అనేక ప్రలోభాలకు గురి చేసి నాయకులను కొంటూ ఇలా వాళ్ళు గతంలో ఎన్నికకపోయేది. కానీ మాకు ఎందుకంటే మా ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం మాకు తెలుసు, మా అభివృద్ధి మాకు తెలుసు. ఇవాళ మేము చేసినటువంటి సంక్షేమం చెప్తాం, అభివృద్ధి చెప్తాం, అభివృద్ధి ప్రాతిపదికన మేము మాట్లాడుతాం. ఖచ్చితంగా మా అభ్యర్థి గెలుస్తారని నమ్మకం ఉంది. గెలవడమే కాదు, ఒక థంపింగ్ మెజార్టీ 50,000కు పైగా మెజార్టీతోటి ఈ జూబ్లీస్ ఉప ఎన్నికలు మేము గెలుచుకోబోతున్నాం. సో జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరంటే ఏం చెప్తారు? జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనేది హైకమాండ్ చేతులైనటువంటి అంశం. ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇంటర్నల్ సోర్స్ ఉంటుంది, బయట నుంచి సర్వేలు చేస్తాం, అక్కడ ప్రజల మద్దతు ఎవరికి ఉంది, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, వాళ్ళ సామాజిక అంశాలు ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకొని హైకమాండ్ బలమైన అభ్యర్థిని ఎంపిక చేస్తుంది. ఆ బలమైన అభ్యర్థిని మేము ముందు పెట్టి ఇలా అత్యధిక మెజార్టీతో మేము గెలవడం. జూబ్లీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి, అంత మెజార్టీ రావడానికి ఏ ధీమాతో చెప్తున్నారు? ఆ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇచ్చే భరోసా ఏంటి ఓటర్లకు? జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు చేస్తున్నటువంటి సంక్షేమంతో పాటు మేము జూబ్లీ హిల్స్లో గెలిచినాక ఆ కాన్స్టిట్యున్సీని అన్ని రంగాల్లో కూడా మేము డెవలప్ చేస్తాం. జూబ్లీ హిల్సే కాదు, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలతో పాటు జూబ్లీ హిల్స్ని కూడా మేము అభివృద్ధి చేస్తాం. సో చివరిగా ఒక ఆన్సర్ చెప్పండి. మైనారిటీ ఓటర్లది కీలక పాత్ర, ఓ రకంగా చెప్పాలంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా. సో ఎంఐఎం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి ఈసారి మద్దతు కోరుతుందా, కాంగ్రెస్ పార్టీ అడుగుతుందా, ఎట్లా ఉండబోతుంది ఈ యొక్క ఓటు సమీక్ష? కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయిస్తారు ఎంఐఎం మద్దతు కోరాలా వద్దనేది. కానీ ప్రజలు ఆల్రెడీ మద్దతుగా ఉన్నారు కాబట్టి ఎంఐఎం కూడా ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. మొత్తంగా జూబ్లీస్లో జరిగే ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుంది. 50,000 మెజారిటీతో మాత్రం ఈ యొక్క విజయం సాధించబోతుంది. కేటీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చేస్తున్న ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అలాగే ప్రజాపాలనను నమ్మి తప్పకుండా ఆ ప్రజలు మా వైపు ఉంటారు. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరిన్ని హామీలు కూడా అక్కడ అమలు చేస్తాం. బీఆర్ఎస్ మాత్రం 3 నుండి 4వ స్థానానికి అయితే పరిమితం కాబోతుందంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.